నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఒక పక్క నుంచి సెంట్రల్ మావోయిస్టులని తుదిముట్టించాలి, పూర్తిగా సమూలంగా తీసేయాలి అనే ఒక ఆపరేషన్ కగారు చేస్తుంది. సో ఇప్పుడు మంత్రులకి సంబంధించి బెదిరింపులు వచ్చినాయి మావోయిస్టుల నుంచి అనే వార్త వైరల్ అవుతుంది. సో ఏంటంటే ఇంకా ఏం ట్రై చేస్తున్నారని అనుకోవచ్చు మావోయిస్టులు? ఇప్పుడు ఒక వార్త కలకలం రేపుతుందండి. ఆంధ్రప్రదేశ్లో 4 మంత్రులకి మిమ్మల్ని చంపేస్తాం, జాగ్రత్తగా ఉండండి అంటూ లేఖలు మావోయిస్టులు రాశారని వార్త వైరల్ అవుతుంది. దీన్ని యాక్చువల్గా కందుల దుర్గేష్, ఆయన సినిమాటోగ్రఫీ అండ్ టూరిజం మంత్రి, జనసేన తరపున ఆయన మంత్రిగా ఉంటున్నారు, ఆయన ప్రకటించారు. సో ఎవరెవరికి ఈ మావోయిస్టులు లేఖలు రాశారు, ఇది నిజంగా అసలు మావోయిస్టుల పనేనా లేకపోతే ఆ పేరుతో ఇంకెవరైనా బెదిరించారా అనేది ఇప్పుడు కలకలం లేపుతుంది. దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు తెలిసింది. సో ఇందులో అనగాని సత్యప్రసాద్, ఆయన రెవెన్యూ శాఖ మంత్రి, అట్లాగే కొల్లు రవీంద్ర, మైన్స్ అండ్ జియోలజీ, దాని తర్వాత సత్యకుమార్ యాదవ్, ఆయన మెడికల్ హెల్త్ మినిస్టర్, తర్వాత కందుల దుర్గేష్, వీళ్ళు 4. వీళ్ళల్లో కొల్లు రవీంద్ర, అనగాని ఇద్దరు కూడా తెలుగుదేశం మంత్రులు. ఇటు సత్యకుమార్ ఏమో బీజేపీ, జనసేనకు సంబంధించి కందుల దుర్గేష్. ఈ 4కి ఒకసారిగా రావడం కామన్ థ్రెడ్ ఏమీ కనిపించట్లేదు. సో ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు అర్థం కాని విషయం. ఈయనేమో ఆయన కందుల దుర్గేష్ అంటున్నాడు, అసలు నేనేదో మైనర్ శాఖ మంత్రి, నాకు అసలు మావోయిస్టులకి ఏ రకమైన సంబంధం లేదు. అలాగే హెల్త్ మినిస్టర్ కూడా మావోయిస్టులకి ఏ రకమైన సంబంధం లేదు. ఇక రెవెన్యూ అంటే కొంత ల్యాండ్ అది రిలేటెడ్ కాబట్టి ఉంటది. కొల్లు రవీంద్రకి కూడా మైన్స్ ఇవన్నీ కాబట్టి వాళ్ళ కార్మికులు కావచ్చు, అక్కడ కొంత ఉండే అవకాశం ఉంది. కందులు దుర్గేష్కి అయితే అసలు ఏమీ సంబంధం లేదు. కాకపోతే టూరిజం కాబట్టి ఎక్కడైనా ఏమన్నా లింక్ ఉందా తెలియదు. మామూలుగా అయితే అసలు ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు ఎవరు లేరు, తెలంగాణలో కూడా లేరు ఆల్మోస్ట్. అంటే పేరుకి నామకే వస్తే ఉంటది కానీ తెలంగాణలో అయినా తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కూడా ఎప్పుడు వినలేదు ఈ మధ్యకాలంలో. అంటే ఒకప్పుడు నల్లమల ఏరియాలో ఉండే రోడ్లు, తర్వాత అటుపక్క మనకి చింతపల్లి ఆ ఏరియాలో ఉండేవాళ్ళు, అంటే బార్డర్ ఏరియాలో ఉండేవాళ్ళు. ఏఓబి అని మాత్రం ఒక కమిటీ ఉంది. ఏఓబి అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్, వాళ్ళకి మావోయిస్టులకి ఉంది. ఏఓబి యాక్టివ్ గా కూడా ఉంటది, అంటే ఆ బార్డర్ లో ఉంటది. అట్లాగే ట్రై జంక్షన్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అండ్ ఆంధ్ర ట్రై జంక్షన్ లో కూడా మావోయిస్టులు ఉంటారు. ఆ ట్రై జంక్షన్ లోనే హెడ్ మాన్ చంపేశారు అనేది కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. అంటే ఒకటి ఏం జరుగుతుందంటే అక్కడ దండకారణ్యంలో, అంటే ఛత్తీస్గఢ్ కావచ్చు లేకపోతే మహారాష్ట్ర కావచ్చు, ఈ ఏరియాల్లో విపరీతమైన కూమింగ్ ఉంది. దాదాపు 300-400 ఫార్వర్డ్ ఆపరేటింగ్ క్యాంప్స్ అంటారు, బేస్ క్యాంప్స్, క్యాంప్స్ ఉన్నాయి. విపరీతంగా చంపుతున్నారు. గత కొన్నేళ్లుగా 2-3 ఏళ్లుగా చూస్తే పెద్ద ఎత్తున మావోయిస్ట్ ఎన్కౌంటర్లు జరిగాయి. దాదాపు సెంట్రల్ కమిటీ తుడిచిపెట్టుకుపోయింది, నామకే వస్తూ ఉన్నారు తప్ప ఇంకెవరు కూడా సెంట్రల్ కమిటీ స్ట్రాంగ్ గా లేరు. గణపతి ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు, అసలు ఉన్నాడా లేదన్న అనుమానం. మళ్ళా రాజిరెడ్డి, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, ఆయన కూడా ఎప్పుడైనా సరెండర్ అయిపోయే అవకాశం ఉంది అంటున్నారు. ఇంకా ఉండే తిరుపతి, అతను ఒకడే కొద్దిగా యాక్టివ్ గా ఉన్నాడు. ఇక హెడ్మా వచ్చేసాడు, బర్సాదేవ యాక్టివ్ గా ఉన్నాడు. బర్సాదేవ్ సరెండర్ అయిపోయాడు, హెడ్మా చనిపోయాడు. సో ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఉనికి లేనప్పుడు వాళ్ళు ఎందుకు బెదిరిస్తా ఉన్నారంటే ఒక కారణం ఏంటంటే, మొన్న కూడా అమిత్ షా అక్కడికి వెళ్ళాడు. మేము ఇంకా ముందుగానే, మేము చెప్పిన డేట్కి ముందుగానే మావోయిస్టులు తుదిముట్టిస్తామని అమిత్ షా చెప్పాడు. సో ఇంకా దాదాపు 1 month ప్లస్ ఉంది అంతే. ఈరోజు 12th, సో 1.5 months కూడా లేదు సో వాళ్ళ డేట్కి. సో మావోయిస్టులు ఏంటంటే ఏదో పద్ధతిలో ఈ డేట్ లోపల మనం బతికున్నాము అనేది సమాజానికి చెప్పాలి, మనం చనిపోకూడదు లేదా సరెండర్ అవ్వకూడదు, ఉద్యమం కొనసాగుతుంది. ఇప్పుడు మనం కొద్ది రోజులు ఓపిక్గా ఉంటే ఈ మోడీ ప్రభుత్వం నెక్స్ట్ రాకపోవచ్చు లేదా వీక్ అవ్వచ్చు. సో మళ్ళీ రీగ్రూప్ అవ్వచ్చు. ఎందుకంటే ట్రైబల్స్ ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మైన్స్ ఉంటాయి, అక్కడ విలేజ్ ని ఖాళీ చేస్తారు, వాళ్ళ భూములు పోతాయి,
సో వాళ్ళ ప్రజలకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మావోయిస్టుల అవసరం వాళ్ళకు ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం బతుకుంటే మెల్లగా మళ్ళీ మనం స్ప్రెడ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మావోయిస్టులు వాళ్ళ ముందున్న ఏకైక టార్గెట్ 26 లోపల చనిపోకుండా బతికి ఉండడమే. అయితే ఉనికి చాటుకోవడం అనేది ఎప్పటికీ ఉంటది. మేము ఉన్నాము అని తెలియజేసుకోవడం అనేది మావోయిస్టులకు అవసరం కూడా. ఒట్టి గమ్ముని సైలెంట్ గా ఉండకుండా అలాగే ఏమన్నా లేఖలు రాశారా అనేది ఒక ఇది. కాకపోతే ఆ లేఖలు నేను చూసాను ఆన్లైన్ లో, అవేవి మావోయిస్టుల రెగ్యులర్ గా రాసే టైప్ కాదు. తెలిసిపోతుంది కదా సార్ వాళ్ళ స్టైల్, వాళ్ళు బేసిక్ గా పెద్దగా మార్పు లేదు. మావోయిస్టుల లేఖలు గాని వాళ్ళ భాష గాని నేను చూస్తే, నేనున్నప్పుడు ఎట్లా భాష ఉండేదో అదే భాష ఎవరికి అర్థం కాని సామాన్య మానవులకు అర్థం కాని ఒక జార్గాను అదే భాష వాడుతుంటారు. టైటిల్ పెద్ద పెద్దవి పెడతారు, టైటిల్లోనే మొత్తం ఇవన్నీ చెప్పేస్తారు. ఇలాగా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మావోయిస్ట్ లాంగ్వేజ్ కి ఉంటది. రెండోది బూర్జువా, అర్ధవలస, అర్ధభూస్వామి ఈ పదాలు లేకుండా రాయలేరు. విప్లవం అంటే ఓకే అండి. ఈ పదాలు అర్ధవలస, అర్ధభూస్వామి అంటే ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదు. అర్ధవలస ఏందో అర్ధభూస్వామి ఏందో తెలీదు. సో అది నేను చూసినప్పుడు మావోయిస్టులకు కూడా చాలా మందికి తెలియదండి. వాళ్ళ నాయకులు చెప్తుంటే వీళ్ళు రాస్తుంటారు. వాళ్ళ పత్రికలు కూడా చాలా మందికి అర్థం చేసుకునే ఇదేమి ఉండదు. అదొక వ్యవహారం లాగా, అదొక మత దీని సంబంధంలో స్ట్రక్చర్ లో ఎలా ఉంటుందో ఇది కూడా కమ్యూనిస్ట్ స్ట్రక్చర్ లో కూడా మత లక్షణాలు చాలా ఉంటాయి. సో అలాగా క్యారీ ఆన్ అవుతుంది. కాబట్టి మావోయిస్టులు రాసినట్టుగా లేఖలు లేవు ఇప్పుడు. అందుకే అందరూ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అసలు మావోయిస్టులకి వీళ్ళకి ఏం పని, సో ఇది ఎవరు చేస్తారండి వీళ్ళకి? వీళ్ళని ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళే కదా చేస్తారు, మంత్రులకి. సో ఎవరు ఉంటారు? వైసీపీ వాళ్ళు ఉండే అవకాశం ఉంది. రాజకీయంగా చూసుకున్నప్పుడు వాళ్లే ప్రత్యర్థులు, వాళ్ళు ఏమన్నా వీళ్ళని భయపెట్టాలని ట్రై చేసి ఉండొచ్చు. లేదు విత్ ఇన్ ద పార్టీలో కూడా అంతర్గత విభేదాలు ఉండొచ్చు, మంత్రులకి మిగతా వాళ్ళకి పడకపోవచ్చు, వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు. లేదు ఇవేవి కాకుండా కొంతమంది ఇలాగ బెదిరించి ఆనందపడే బ్యాచ్లు కూడా ఉంటారు, బాంబు బ్లాస్ట్ అని చెప్పి ఇంకొకటి చెప్పి అలాగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో ఏదేమైనా పోలీసులు దీన్ని పట్టించుకోవాలి. దాంట్లో అయితే మాత్రం మావోయిస్టులు అయితే ఇంకొకటి ఏంటంటే క్లియర్ గా కారణం చెప్తారు ఎందుకు అని. అంటే నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఈ పద్ధతి మార్చుకోలేదు అంటే ప్రజల ఆస్తులను లేకపోతే ప్రజలకి ఇది చేస్తున్నావనో, వనరులను కొల్లగొడుతున్నావనో, దోపిడీ చేసుకుంటున్నావనో, లేకపోతే అణచివేస్తున్నావనో, ఏదో ఒక కాంక్రీట్ కాజ్ అని చెప్తారు. డిమాండ్స్ ఉంటాయి, డెడ్ లైన్ పెడతారు, పలానా తేదీ లోపల నువ్వు మార్చుకోవాలంటారు. ఇలాంటివన్నీ ఉంటాయి వాళ్ళ ట్రెడిషనల్. దీంట్లో అదేమి లేదు. కాకపోతే ఇప్పుడు ఫ్యామిలీస్ అంతా కూడా ఆయన కందులు దుర్గేష్ చెప్తున్నారు, మా వాళ్ళంతా భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా మావోయిస్ట్ లేకంటే ఆ భయం అయితే ఉంటుంది. మావోయిస్టులని తొదుముట్టిచ్చేసాం ఆల్మోస్ట్ అని చెప్పుకుంటున్నా, ఏమో తెలియదు వాళ్ళు ఎక్కడైనా ఇంకా కొంతమంది ఉండొచ్చేమో, మనకేమన్నా హాని కలిగిస్తారేమో అనే భయాందోళనలు అయితే ఫ్యామిలీ మెంబర్స్ లో బాగా ఖచ్చితంగా ఉంటాయి. సెక్యూరిటీ కూడా పెంచే అవకాశం ఉంది. కొంతమంది మా వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదంతా వీళ్ళు ఆడే డ్రామా, సెక్యూరిటీ పెంచుకోవడానికి మామూలుగా అడిగితే సెక్యూరిటీ ఇవ్వరు కాబట్టి మాకు మావోయిస్ట్ థ్రెట్ ఉంది అని చెప్పుకోవడం ఈ మధ్యకాలంలో అందరూ వచ్చేస్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఆ మధ్య అంతా డ్రామాలు ఆడాడు, నాకు మావోయిస్ట్ థ్రెట్ ఉంది, ఆ థ్రెట్ ఉంది, సెక్యూరిటీ పెంచుకోవడానికి చేసే పనులు కావాలని వీళ్ళు సమాజంలో నాకు థ్రెట్ ఉంది, నాకు నన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్పుకుంటారు. ఇప్పుడు జగన్ గారు కూడా జగన్ కూడా అదే పరిస్థితే కదా. జగన్ కూడా హోమ్ మినిస్టర్ కి వెళ్ళి నాకు సెక్యూరిటీ పెంచండి, నాకు సెక్యూరిటీ పెంచండి. సో వీళ్ళందరి పరిస్థితి కొంతమంది ఇలాగా నాకు థ్రెట్ ఉందని చెప్పడం ద్వారా సెక్యూరిటీ పెంచుకొని దాని ద్వారా వాళ్ళ ఇప్పుడు ఏంటంటే ఎంతమంది ఇక్కడ మనం సినిమా వాళ్ళని చూస్తాం కదా, ఎంతమంది బౌన్సర్లు ఉంటే అంత పెద్ద ప్రెస్టేజ్ అనమాట. మామూలు పనికిరాని అతని మీద నయ పైసలే బిజినెస్ కాని హీరో కూడా నాకు ఇద్దరిని బౌన్సర్లు పెట్టండి సీరియల్స్ లో పనిచేసే చిన్న చిన్న హీరోయిన్స్ కూడా బౌన్సర్లు అడుగుతున్నారు. సో అలాగా రాజకీయ నాయకులు సెక్యూరిటీ పెంచుకుంటే వాళ్ళకి ఒక హవా నడుస్తా ఉంటది. సో భయం ఉంటది జనంలో, అమ్మ ఎంతమంది ఉన్నారా ఇతనికి అనుకుంటారు. సో ఈ డ్రామా అనేది జరుగుతూ ఉంటది, అది కూడా కారణం కావచ్చు. ఏదేమైనా పోలీసులు దీన్ని విచారించి నిర్ధారించాలి. ఇప్పటి వరకైతే ఏం తేలినట్టుగా కనిపించలేదు. రైట్, థాంక్యూ.